భారతదేశంలో సూడో సెక్యులర్ ముసుగులు లౌకిక వాదులు అంటూ ఎవరైతే ఉన్నటువంటి హిందువుల గురించి ఎవరన్నా ఏదైనా తప్పుగా మాట్లాడితే పట్టదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వీళ్ళకల్లా భారతదేశంలో నాన్ హిందువుల గురించి మాత్రమే కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా ముస్లింలకు సంబంధించో క్రైస్తవులకు సంబంధించి ఎక్కడన్నా ఏదైనా జరిగితే అది కావాలి. ఎందుకు ఈ మాట అంటున్నా? మొన్న జూలై 9న ఢాకాలో మిడ్ఫుడ్ ఆసుపత్రి ఎదురే సొహానా మెటల్ అని చెప్పేసి ఒక స్క్రాప్ డీలర్ ఉన్నారు. లాల్చంద్ సొహాగ్, వయసు వచ్చేసి 42 సంవత్సరాలు. మొహిన్ హుస్సేన్ అని చెప్పేసి ఇద్దరు వాళ్ళు కూడా ఇదే వ్యాపారం చేస్తారు. వాళ్ళు ముస్లిమ్స్. దాన్ని వచ్చి ఇతను అడిగారు, ఒరే నీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది ఏంటి, మాకు నీ దానిలో షేర్ ఇవ్వు అన్నారు. 50% అంట. నేను ఎందుకు ఇస్తాను రా బాబు, ఎప్పటి నుంచో చేసుకుంటాను కదా, నేను ఇవ్వను అన్నాడు. సరే షేర్ ఇవ్వలేదా, నెలల మామూలు ఇవ్వు అన్నారు. నీకేంట్రా మామూలు ఇచ్చేది అన్నారు. సరే ఇవ్వకపోతే చూడు నీకు ఏం జరిగిద్దా అన్నారు. ఏంట్రా అంటే వాళ్ళు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి, ఆ పార్టీలో యూత్ ఫ్రంట్ సభ్యులు అంటున్నారు. దెన్ ఇక మన 9వ తారీఖున షాప్లో సొహాగ్ అక్కడే ఉండేది చూశారు. పగలే ఇక మొత్తం గుంపులాగా రెడీ అయిపోయి సొహాగ్ని అంత దారుణం కొట్టారంటే అండి, కాంక్రీట్ స్లాబ్స్ టైప్ ఉంటే చూసారా, ఎలా చెప్పాలి దాన్ని, కాంక్రీట్ దిమ్మిల్ లాంటివి అనుకోండి, ఘోరాతి ఘోరంగా కొట్టి గుడ్డలన్నీ ఓడదీసి అతను నగ్నంగా మార్చి దెన్ ఇంక అతను బాడీ మీద ఎక్కి డ్యాన్స్ చేశారు. ఏమనాలి చెప్పండి? ముస్లింల ముసుగులో ఉన్నటువంటి సైకోల, టెర్రరిస్టుల, మతోన్మాదుల ఏమనాలి చెప్పండి? నా దేశంలో ఉన్నటువంటి నేను ముస్లిం సోదరులను అడుగుతున్నా, సోదరిమణులను అడుగుతున్నా, అమ్మ మీరు చెప్పండి, అయ్యా మీరు చెప్పండి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు భయపడుతూ బతకాలా? ఒకప్పుడు అఖండ భారతదేశం అంతా హిందువులది కాదా? ఆ ముస్లిం పాలకులు వచ్చారు, ఇక్కడ ఉన్న మతం మార్చారు, ఇంకొంతమంది స్వచ్ఛందంగా మారారు, సంథింగ్ అలా అయిపోయింది. అలాంటప్పుడు మీ మతాన్ని మీరు ఆ నమ్మకాలు వాడుతూ ఉంటూ ఇతరుల సంబంధించి ఇబ్బంది లేకుండా కదా ఉండాలి. ఇతరులను చంపేస్తారా, అదేమంటే బెదిరిస్తారా? ఇంత దారుణం ఏంటి అసలు? ఎప్పుడైనా షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిందో, ఆఫ్ కోర్స్ మొత్తం మిలిటరీ వాళ్ళు తీసేసుకున్నారు, కానీ ఇక అప్పటి నుంచి అంటే హిందువుల భయంకరమైన దాడులు. ఆ మూమెంట్లో కూడా నోరెత్తో మాట్లాడినటువంటి వాడు పవన్ కళ్యాణ్ మన దగ్గర. మిగతా వాడు ఎవరు నోరెత్తింది లేదు. ఒక షర్మిల నోరెత్తిందా? జగన్ నోరెత్తాడా? కేసీఆర్? ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే మణిపూర్కి సంబంధించి ఆడ జరిగింది 2 తెగల మధ్య గొడవ అంటే కాదు క్రైస్తవుల మీద దాడులాడు నానా హడావుడి చేసినటువంటి వీళ్ళు నోరెత్తటంలా ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి అసలు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడిని పవన్ కళ్యాణ్ ఖండించిన తర్వాత ఈవెన్ బ్రిటన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు సైతం అన్నారు, ఏంట్రా బాబు ఇది ఒక దేశంలో వేరే మతంపై ఇంత దారుణంగా దాడులు ఏంటి అని చెప్పేసి. అప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడింది లేదు, కాంగ్రెస్ వాళ్ళు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ. ఏ కాడికి మతం 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 పేరు చెప్పి రాజకీయాలు చేయాలి, మతం మందలు రెచ్చగొట్టేసి లబ్ధి పొందాలి తప్ప, అరే మానవత్వంతో ఆలోచించి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూసైనా సరే మాట్లాడమని చేద్దామంటే అది కూడా చేయరు. ఇక అక్కడ హిందువులంతా ఇప్పుడు ఏకమయ్యారు. ఏ రకంగా? మనం గనక ఒక తాటి మీద లేకపోతే ఇక మనల్ని చంపేస్తారు వీళ్ళు, బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువులని బలి చేసేస్తారు, వద్దు అని మొత్తం ఏకమవుతున్న మూమెంట్లో ఇక గవర్నమెంట్ ఏం చేసిందంటే, అరే ఏం జరిగిందంటే చూడండి అని చెప్పేసి అన్నప్పుడు, అరే ఎదవా నీ పార్టీలో వాళ్ళే ఉన్నారంటే క్రాస్ చెక్ చేసి వాళ్ళ పార్టీ 4 సస్పెండ్ చేసిందట. ఓకే, మొత్తం 19 మంది నిందితులు, 20 మంది అనుమానితులు, 5గురిని అరెస్ట్ చేశారంట. ఈవెన్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? చనిపోయిన సొహాగ్ యొక్క సిస్టర్. ఇంకేమంటున్నారు? లేదు ఇటువంటి జరగడమో, మేము జాగ్రత్తనే ఉంటాం, పద్ధతిగా ఉంటాం. ఎవడ చెప్తాడు ఈ పద్ధతి? ఎవరు చెప్తున్నారు జాగ్రత్తలు? ఎంత దారుణం అసలు. మరలా చెప్తాం, గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం అంతా మీరు భూతత్వం పెట్టి మరీ ఎతకండి. ఎక్కడ కూడా మత మార్పిడులు చేయకుండా, ఎక్కడ కూడా ఇతర మతస్థులని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ కూడా రాజ్యకాంక్షతో అవతల వారిని చంపేసి మతం మార్చి ఇటువంటి దిక్కుమల పనులు చేయకున్నట్టు ఏకైక మతం హిందూ మతం, రాజులు హిందూ రాజులు. మరలా మీరు చరిత్రలోకి వెళ్ళిపోయి అశోకుడు అంతమంది చెప్పాడు ఎంతమంది చెప్పాడు సొల్లు కబుర్లు చెప్పండి. రాజ్యాల పరంగా ఉండటం వేరు, మత మార్పిడులు వేరు. ఖలీఫా అని పేరు చెప్తూ ఏంటి ప్రపంచంలో ఖలీఫా రాజ్యం, దాని ఇస్లాం రాజ్యం ఉండాలంటూ దారుణంగా
ప్రపంచంలో ఉన్న మిగతా దేశం మీద దాడులు చేసి మత మార్పులు చేసింది ముస్లిం పాలకులు కదా. ఆ తర్వాత వ్యాపారం పేరుతో మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఎక్కడెక్కడ మత మార్పులు గురి చేసింది ఈ క్రైస్తవులు కదా. ఆఫ్రికాలో అక్కడ ఉన్న ప్రజల చేతుల్లో బైబిల్ పెట్టి అక్కడ ఉన్నటువంటి విలువైన ఖనిజ సంపద దోచుకెళ్ళింది క్రైస్తవ దేశాలు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే అటు ముస్లిం దేశాలు ఇటు క్రైస్తవ దేశాలు ప్రపంచంలో అయితే బెదిరింపు లేదన్నప్పుడు దోచుకోవడం ఇలా చేసే. నేను మంచోళ్ళు లేరని అనట్లా, అంత కూడా అలాగే ఉన్నారని అనట్లా. నేనేమంటే హిందువులు, హిందూ రాజులు, హిందూ పాలకులు మంచిని వ్యాప్తి చేశారు. పరిపాలన అంటే ఎంత గొప్పగా ఉండేదో చూపించారు. ప్రజలే ప్రభువులు అన్నట్టుగా వాళ్ళు నమ్మారు. అది పరిపాలన. మనవన్నీ కూడా పురాణదాసాలు ఉన్నటువంటి ఆ సిస్టమ్ మనం ఫాలో అవుతాం. చాణక్యుడి యొక్క నీతిని మనం ఫాలో అవుతాం. బట్ మరి ఈ ముస్లిం పాలకులు కావచ్చు, ముస్లిం నాయకులు కావచ్చు, క్రైస్తవ పాలకులు కావచ్చు, క్రైస్తవ నాయకులు కావచ్చు, మరి వీళ్ళేం ఫాలో అయ్యారు, వీళ్ళేం చేశారు నాకు అర్థం కావడం. ఎందుకు ఈ మాట అంటానంటే ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రశాంతంగా వాళ్ళు బతుకుతారు, బతుకుతుంటే ఇంకొంత మాత్రం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నారట, మతోన్మాదం అన్నమాట. ఆ జిహాదీలు అలాగే తయారయ్యారా? మన దేశంలో వచ్చేసి క్రైస్తవ మత మార్పులు అలాగే చేస్తున్నారా? హిందూ దేవుడిని రాళ్ళు అంటే హటౌట్ చేస్తుంది అదే బ్యాచ్. ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ వచ్చేసి హిందువులను ఘోరాతి ఘోరంగా చంపుతుంది వాళ్ళేనా? ఓ మనిషిని చంపేసి ఒంటి మీద బట్టలని తీసేసి నగ్నంగా మార్చి అతని శవం మీద డ్యాన్స్ ఏంటండి? అసలు మనుషులంటే అసలు వాళ్ళు మన దేశం ఎంత ఒక్కళ్ళు నోరెప్పలేదండి ఈ ఇష్యూ గురించి.